గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 సంవత్సరం ప్రతి ఒక్కరికి కూడా అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా సంతోషంగా అందరికీ కూడా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా బాగుండాలని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఈ నియోజకవర్గంలో కొత్త ప్రభుత్వం యొక్క పాలన యొక్క ఫలితాలని అనుభవించేలాగా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని పరిపూర్ణంగా సమర్థించేలాగా పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ ప్రతి పేదవాడికి న్యాయం జరిగేలాగా చూస్తారని చెప్పి విశ్వసిస్తూ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ట్రూ అప్ ఛార్జీలకి బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి స్లాబ్ సిస్టమ్స్ను మార్చి సామాన్య మానవుడి మీద పెనుభారం వేసినటువంటి వ్యక్తి, విద్యుత్ ఛార్జీలని కనీసం అఫీషియల్గా 7 సార్లు మార్చితే అనఫిషియల్గా 2 సార్లు భారం పెంచినటువంటి వ్యక్తి ఈనాడు విద్యుత్ ఛార్జీల మీద వాళ్ళు ధర్నాలు రాస్తారోకోలు చేయాలనే ప్రయత్నం ఏ రకంగా ఉందంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నాయి. రాష్ట్రంలో విద్యుత్ కొరత రావడానికి కారణం ఏంటి? ఆ రోజు సౌర విద్యుత్ ఏదైతే ఉందో రివర్స్ టెండర్ల పేరుతో ఏ రకంగా కూడా వాటిని సాగనీయకుండా ఎక్కువ రేట్లకి బయట నుంచి విద్యుత్ కొన్నటువంటి వ్యక్తులు మీరు కాదా అని నేను అడుగుతా ఉన్నాను. ట్రాన్స్మిషన్ లాస్ లేకుండా ఈ రోజున చేసినటువంటి ఘనత ఎవరిదా అంటే చంద్రబాబు నాయుడు గారు. సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్ డొమెస్టిక్ కరెంట్కి మొట్టమొదటిగా ఇంట్రడ్యూస్ చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు. ఇట్లా సంస్కరణలకి ఒక నాయకత్వం వహించి సర్ప్లస్కి నాయకత్వం వహించి మేము పరిపాలన చేసినటువంటి 14-19లో ఒక్క రూపాయి కూడా ఇంటి మీద కానీ ఏట్ల మీద కూడా పెంచకుండా ఆ రోజున ఎన్నో రాయితీలు ఇచ్చినటువంటి ఎస్సీ ఎస్టీలకి 200 యూనిట్ల వరకు ఫ్రీ. ఆ రకమైనటువంటి కార్యక్రమం పెడితే మీరు మీ ప్రభుత్వం ద్వారా విద్యుత్ కొరత ఏర్పరచుకునేలా చేసి సర్ప్లస్ ఉన్నటువంటి స్టేట్ని కొరత రాష్ట్రంగా మార్చి బయట నుంచి ఎక్కువ రేట్లు కొని మీ ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించి ఈ రోజున జెన్కో డిస్ట్రిబ్యూషను ట్రాన్స్కో ఇట్లన్నింటినీ కూడా విడివిడిగా పెట్టి మేము ఒక వ్యవహారంగా సంస్కరణలు తీసుకొచ్చి బ్రహ్మాండం చేస్తే మీరు మొత్తాన్ని నాశనం చేసినటువంటి అయితే ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ను ఎన్నికల ముందే ఈ రకమైనటువంటి భారం పడిద్ది మీరు చేసినటువంటి తప్పుల వల్ల అని చెప్పినటువంటి అంశాన్ని ఈ రోజున అది భారంగా మేము వేసినట్టుగా నువ్వు చూపించే కార్యక్రమం చేపట్టామంటే ఇప్పటికి కూడా మసిపూసి మారేడుకాయ చేయాలని ప్రయత్నించే కనీసం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్షంగా ఉన్నప్పుడు 11 సీట్లు గెలిచినా కూడా నీ యొక్క ఆలోచనలో కానీ నీ యొక్క విధానంలో కానీ ప్రజల్ని మోసగించే దాంట్లో ఏమాత్రం తేడా లేకుండా అదే రకంగా మోసగించాలనే ప్రయత్నం చేస్తున్నందుకు ఈ రకమైన మోసాలతో మోసపూరితమైన మాటలతో ఏది ఈ రోజున చంద్రబాబు నాయుడు మీద బురద జల్లటానికి ప్రయత్నిస్తే నీ మీదే బురద పడి తప్పితే ఎవరి మీద కూడా పడదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.